హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బర్త్డే రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి పాపని ఇలా రెడీ చేశాను. మేము బయలుదేరే సమయానికి వాళ్ళ బావ వచ్చి నా చిట్టి తల్లికి బర్త్డే విషెస్ చెప్పాడు. తనకి చున్నీస్ అంటే చాలా ఇష్టం. ఈ డ్రెస్కి చున్నీ రావటంతో ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతుంది. మా వాళ్ళు ముందుగానే టెంపుల్కి వెళ్ళిపోవడంతో నేను అన్విని బైక్ పైన తీసుకొని ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ అన్వి ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఉండటంతో ఫస్ట్ వాళ్ళని కలిసి హాయ్ చెప్పి ఈవినింగ్ బర్త్డే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. దేవుడి దగ్గర పసుపు కుంకుమ వేసి పూజ చేసి అమ్మవారి దర్శనం కోసం గర్భగుడి లోపలికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులైతే తీసుకుంది. అమ్మవారిని ఈరోజు చాలా బాగా రెడీ చేశారు. అమ్మవారిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తూ ఉంది. అలా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటూ ఈవినింగ్ బర్త్డే పార్టీకి డిన్నర్ ప్రిపేర్ చేయాలని ఇప్పుడు ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాము. ఇక నైట్ బర్త్డే పార్టీ స్టార్ట్ చేసి చిట్టి తల్లి కేక్ కటింగ్ చేసింది. అమ్ములిని చూడగానే పాప చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యింది. నెక్స్ట్ అక్క బావ వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చి పాపకైతే కేక్ తినిపించి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. అన్వి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అండ్ అత్త వాళ్ళు వచ్చి పాపకి గిఫ్ట్ పెట్టారు. దివ్య అండ్ అమ్ములు వచ్చి గిఫ్ట్ ఇవ్వడంతో అన్వి ఏం గిఫ్ట్ తెచ్చారా అని అక్కడే గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉంది. ఇంతలో శేఖర్ వాళ్ళ ఫ్యామిలీతో గిఫ్ట్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఓవైపు అందరూ బర్త్డే విషెస్ చెప్తుంటే నా చిట్టి తల్లి మాత్రము వాళ్ళు ఏం గిఫ్ట్ తెచ్చారా అన్న ఎగ్జైట్మెంట్లో ఉంది. ఈ బుడ్డి దానికి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అన్వికి రిషిబాబు ముందే పరిచయం ఉండటంతో హాయ్ చెప్పి అలా మాట్లాడుకుంటూ కేక్ తినిపించుకుంటూ ఉన్నారు. ఇక మా పాప అల్లరి అయితే అస్సలు భరించలేము. శేఖర్ ఇచ్చిన షాక్ల నుండి బయటికి వచ్చేలోపే రాజు వాళ్ళ ఫ్యామిలీతో పార్టీకి వచ్చాడు. ఈ బుజ్జి కన్నయ్య ఫస్ట్ టైం ఇంటి నుండి బయటికి రావడం, అది కూడా అన్వి బర్త్డేకి రావడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక లాస్ట్లో అన్వి ఫ్రెండ్స్ అండ్ కజిన్స్తో ఒక పిక్ తీసుకుందామని చాలా ట్రై చేశాను. మెయిన్గా అన్వి అసలు ఒక్క దగ్గర ఉండటం లేదు. అటు ఇటు పెరగడుతూనే ఉంది. అన్విని చూసి మా చిన్నోడు కూడా అలానే పరిగెడుతూ ఉన్నాడు. మొత్తానికి ఫైనల్గా ఒక పిక్ అయితే తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, మా అన్వి బర్త్డే సెలబ్రేషన్స్ మొత్తానికి డిన్నర్తో ఫినిష్ చేశాము. చాలా డేస్ తర్వాత ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక మెమొరీ క్రియేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this vlog, friends. Thank you.